హలో ఫ్రెండ్స్, మా ఛానల్‌కు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ చికాగో ట్రిప్. ఫస్ట్ పార్ట్ కోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని చెక్‌ఔట్ చేయండి. ఈరోజు మనం అమెరికాలోని ప్రముఖ నగరం షికాగోలో ఉన్న 2 అద్భుతమైన ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మిలీనియం పార్క్ మరియు బకింగ్హామ్ ఫౌంటైన్. ఇవి టూరిస్టుల ఫేవరెట్ స్పాట్స్. మీరు షికాగో వెళ్తే తప్పకుండా చూసి రావాల్సిన ప్రదేశాలు. మాకు ఒక గరాజ్‌లో పార్కింగ్ దొరికిందని చెప్పాం కదా! ఇక్కడ వీకెండ్స్‌లో పార్కింగ్ ఫీ చాలా ఎక్కువండి బాబు. 3-12 అవర్స్‌కి మాకు $40 చార్జ్ చేశారు. ఇంకా పార్క్ చేసేసి బయటకొచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. మొదటగా మిలీనియం పార్క్ గురించి చెప్పుకుందాం. ఇది 2004లో ఓపెన్ అయింది. ఈ పార్క్‌లో ఎన్నో ఆర్ట్ ఇన్‌స్టాలేషన్స్, గార్డెన్స్, మ్యూజిక్ ఈవెంట్స్ జరుగుతాయి. ఇదే మిలీనియం పార్క్. ఈ పార్క్‌ని 2004 జూలై 16న ప్రారంభించారు. ఈ ఏరియానంతా లూప్ కమ్యూనిటీ ఏరియా అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న కట్టడాన్ని క్లౌడ్ గేట్ లేదా బీన్ అని కూడా అంటారు. దీన్ని వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అనీష్ కపూర్ గారు డిజైన్ చేశారు. దీన్ని మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో నిర్మించారు. లోపలంతా హాలోగా ఉంటుంది. ఈ పార్క్ లో ఫేమస్ స్పాట్ ఇదే. 110 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైన ఈ ఆర్ట్ వర్క్ ఫోటోలకు పర్ఫెక్ట్ స్పాట్. ఇక్కడికి గాని వెళితే మీ ప్రతిబింబం ఈ బీన్లో చూడవచ్చు. చాలామంది ఇక్కడ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటారు. ఇవి మేము దిగిన కొన్ని ఫోటోలు. ఈ మిలీనియం పార్క్‌ని ఈ సిటీ మేయర్ ప్రజలకు గిఫ్ట్ లాగా డెడికేట్ చేశారంట. తర్వాత మేము జయప్రస్కర్ పెవిలియన్‌ని చూడ్డానికెళ్తున్నాము. ఇదొక బ్యాండ్ షెల్. ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్ అవి జరుగుతుంటాయి. ఇక్కడ 4000 ఫిక్స్ సీట్స్ ఉంటాయి కూర్చోవడానికి. అలాగే లాన్‌లో ఒక 7000 మంది దాకా కూర్చోవచ్చు. ఇప్పుడు మేము క్రౌన్ ఫౌంటైన్ చూడ్డానికి వెళ్తున్నాము. ఈ ఫౌంటైన్ ని బ్లాక్ గ్రానైట్ తో కట్టారు. దాని చుట్టూతా ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్రిక్స్ ఉంటాయి. క్రౌన్ ఫౌంటైన్ పిల్లలకు చాలా బాగా నచ్చే ప్రదేశం. అక్కడ వాటర్ తో భలే ఆడుకుంటారు. ఇలాంటివి 2 టవర్స్ ఉంటాయి. వాటిపైన చికాగో ప్రజల ఫేసెస్ కనిపిస్తూ ఉంటాయి. అవి నోరు తెరిచినప్పుడు మనకి నోట్లోంచి వాటర్ ఫౌంటైన్ లాగా వాటర్ పడతా ఉంటాయి. అంత వింతగా ఉంటది. చూడండి అలాగా అన్నమాట. దీని తర్వాత మేము క్లారెన్స్ బకింగ్హామ్ ఫౌంటైన్ చూడ్డానికి వెళ్ళాము. ఇది గ్రాండ్ పార్క్ లో ఉంది. దారిలో మాకు చాలా కార్ట్స్ కనిపించాయి. అవి చూడగానే ఇండియాలో రిక్షాల్లాగా అనిపించాయి మాకు. ఇక్కడ నుంచి చాలా దూరమే నడవాలి బకింగ్హామ్ ఫౌంటైన్ కి వెళ్ళాలంటే. అందుకే చిన్నపిల్లలు ఉంటే స్ట్రోలర్స్ తెచ్చుకోవడం అస్సలు మర్చిపోకండి. మేమైతే స్ట్రోలర్ తెచ్చుకున్నాము. ఇది ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగో. దీంట్లో ఆర్ట్స్ కి సంబంధించిన ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. ఈ డౌన్ టౌన్స్ లో ఎప్పుడు బిల్డింగ్స్ అన్ని ఇలా ఎత్తుగా ఉంటాయి. ఇప్పుడు మేము వాన్ బ్యూరెన్ స్ట్రీట్ స్టేషన్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది దాని ఎంట్రన్స్. 2 గ్రీన్ పోల్స్ ఉన్నాయి రెడ్ లైట్స్ తోటి. అదే దాని ఎంట్రన్స్. ఈ స్టేషన్ ఎంట్రన్స్ దగ్గరే ఒక చిన్న పార్క్ లా ఉంది. ఇక్కడ అన్ని ఇలాంటి పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ అన్ని ఫ్రెంచ్ అండ్ జర్మన్ స్టైల్లో కట్టారంట. ఇక్కడ నుంచి పక్కన చిన్న వాక్వే ఉంది. ఆ వాక్వే నుంచి వెళ్తే మనం స్టేషన్ ని చూడొచ్చు. వాక్వేకి రైట్ సైడ్ లో మనకి స్టేషన్ రూఫ్ కనిపిస్తుంది. ఇది ట్రైన్ ట్రాక్స్ ఇంకా ఏరియల్ వ్యూ. దీనంతా లూప్ అంటారు చికాగో బిజినెస్ సెంటర్ ని. ఈ స్టేషన్ చాలా పాతది. దీన్ని మళ్ళీ 1995లో రీబిల్డ్ చేశారంట. మేము ఫైనల్లీ బకింగ్హామ్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. 1927లో నిర్మించబడిన ఈ ఫౌంటైన్ ఒక అద్భుతమైన ఆర్ట్ పీస్. ఇందులో నీళ్లు 150 ఫీట్ల ఎత్తులోకి ఎగరవేస్తుంది ఈ ఫౌంటైన్.
సాయంత్రం సమయంలో ఈ ఫౌంటైన్‌లో లైటింగ్ షో కూడా ఉంటుంది. నీటి జట్లు, లైట్స్ కలిపి ఒక మాంత్రిక అనుభూతిని ఇస్తాయి. ఇది చాలా రొమాంటిక్ స్పాట్ కూడా. మేమైతే నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ కొంతమంది రిక్షాల్లో కూడా వస్తున్నారు. ఇది వరల్డ్ లార్జ్ ఫౌంటైన్స్‌లో ఒకటి. ఇదొక మ్యూజికల్ ఫౌంటైన్. ఈ మ్యూజికల్ షోస్ మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు జరుగుతాయి. ఎవ్రీ అవర్‌కి ఒక 20 మినిట్స్ ఇలా షో ఉంటది. తర్వాత మేము లేక్ మిచిగన్ దగ్గర కూర్చొని ఫోటోస్ దిగాము. తిను నా ఫ్రెండ్. కొంతమంది ఫ్రెండ్స్‌తో రోజు మాట్లాడక్కర్లేదు. బట్ స్టిల్ వాళ్ళు మనకు చాలా క్లోజ్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతాము. తిను కూడా నాకు అలాంటి ఫ్రెండే. ఈ డౌన్ టౌన్ నైట్ వ్యూ అయితే భలే ఉండింది. అన్ని ఎత్తైన బిల్డింగ్‌లు, వాటిలో ఉండే లైట్స్ అన్నీ రాత్రిపూట వెలుగుతూ ఉంటే వ్యూ చాలా బావుండింది. అందుకే మీరు చికాగో వెళ్ళినప్పుడు మిలీనియం పార్క్, బకింగ్‌హామ్ ఫౌంటైన్ తప్పకుండా చూడాలి. ఈ ఫోటోలకు రిలాక్స్ అవ్వడానికి, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ స్పాట్. అన్నీ చూసేసరికి రాత్రి 10:40 అలా అయింది. ఇంకా మేము కార్‌లో మెక్‌డీ వెతుక్కొని అక్కడ తినేసి వెళ్దాం అనుకున్నాము. కానీ మెక్‌డీ బయట చాలామంది బెగ్గర్స్ ఉండే ఆ టైంకి. ఈ డౌన్ టౌన్స్‌లో ఇలా ఉంటే చాలా భయమేస్తది. అందుకే 2గో తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.